Good afternoon. Madam. వినిపిస్తుందా? Good afternoon. Madam. ఓకే. మొన్న లేజర్ టాపిక్ ని స్టార్ట్ చేసాం కదమ్మా. సెకండ్ సెమిస్టర్ లో సిలబస్ లో భాగంగా మనము లేజర్ చాప్టర్ ని స్టార్ట్ చేసాం. లేజర్ అండ్ హోలోగ్రఫీ. దాంట్లో మనము లేజర్స్ గురించి డిస్కషన్ అనేది స్టార్ట్ చేసాము. లేజర్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, లేజర్ అంటే ఏంటి? లేజర్ యొక్క ఎక్స్పాన్షన్ చెప్పండి. లేజర్ అయిపోయేదాకా లేజర్ ఎక్స్పాన్షన్ అనేది కంపల్సరీ అమ్మ. లేజర్ ఎక్స్పాన్షన్ చెప్పండి ఒకసారి. ఎల్ అంటే ఏంటి? నేను మొన్న నీట్ గా చెప్పించాను. ఎల్ అంటే ఏమి, ఏ అంటే ఏమి, ఎస్ అదే విధంగా ఈ ఆర్ అంటే ఏమి కూడా చెప్పించాను. ఈచ్ లెటర్ కి కూడా నేను డిస్క్రిప్షన్ అనేది ఇచ్చా. వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ లేజర్? ఎనీ ఆఫ్ యూ ఎవరైనా చెప్పండి. వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ లేజర్? వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ లేజర్? L అంటే లైట్ మేడం. ఓకే. ఏ అప్లెన్సియేషన్ ఎంతో ఉంది మేడం. ఓకే. ఎస్ ఎస్ అయితే తెలియదు మేడం. ఈ అయితే ఎమిషన్. ఆర్ ఆర్ అంటే రేడియేషన్ మేడం. ఓకే. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకా ఎవరైనా? తను కొన్ని లెటర్స్ ని మిస్ చేసింది. ఇంకెవరైనా చెప్తారా? మేడం తప్ప మేడం. చెప్పు లక్ష్మి. ఎల్ అంటే లైట్ మేడం. ఓకే. ఏ అంటే ఆర్టిఫికేషన్ మేడం. యాంప్లిఫికేషన్. ఓకే. ఎస్ అంటే సింగులేటర్ మేడం. స్టిములే కాదమ్మా, నేను చెప్తాను. ఓకే. స్టిమ్యులేటెడ్. నెక్స్ట్ ఈ ఓకే మేడం. ఎమిషన్. ఎమిషన్ మేడం. మేడం ఎమిషన్ ఇప్పుడు టోటల్ ఎక్స్పాన్షన్ చెప్పండి. టోటల్ ఎక్స్పాన్షన్ చెప్పండి. టోటల్ ఎక్స్పాన్షన్. లైట్ అప్లికేషన్, సెమిస్టివ్ ఎమిషన్, రేడియేషన్. ఇంకెవరు క్లాస్ లో లేరు ఆ రోజు? ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు? వాళ్ళిద్దరే ఉన్నారా? నేను ఇప్పుడు రిపీట్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో అడిగితే ఖచ్చితంగా చెప్పాలి. ఓకేనా? నేను రాస్తాను, గుర్తుపెట్టుకోండి. అమ్మాయి నేను చెప్పాను ఫస్ట్. నేను చెప్పిన మాట అంటే అట్లీస్ట్ మీకు ఎక్స్పాన్షన్ గుర్తుండాలమ్మా ఎప్పుడు అడిగినా కూడా అని చెప్పాను. ఓకేనా? రాస్తాను చూడండి. లైట్ యాంప్లిఫికేషన్ అమ్మా. అది యాంప్లిఫికేషన్. లైట్ యాంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ బై ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకేనా? మనకి లైట్ యాంప్లిఫికేషన్ బై stimulated emission of radiation. Emission of radiation. ఓకేనా? ఏమైనా అర్థం కాకపోతే దీంట్లో నాకు చెప్పండి. నేను రాస్తాను మళ్ళీ నీట్ గా. నేను అడిగినప్పుడు కరెక్ట్ గా చెప్పాలమ్మా. సరేనా? ఓకేనా? ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకేనా? లైట్ amplification by stimulated emission of radiation. This is the expansion of laser. ఓకేనా? క్లియర్ అమ్మా అందరికి? అందరు ఒకసారి చెప్పండి.
అది మీకు పలకడానికి రావట్లేదు కదా, చెప్పండి ఒకసారి. ఎక్స్పాన్షన్ తెలియదు అంటే లేజర్ గురించి చెప్పి వేస్ట్ అమ్మా. చెప్పండి లైట్ లేజర్ ఎక్స్పాన్షన్ ఒకసారి, నేను రాశాను కదా, చెప్పండి. ఏమి నాకు కట్ చేసేది ఉంది. మా అందరు చెప్పండి. light amplification Madam, by light stimulated. amplification by stimulated Ramansian radiation, madam. ఓకే, నెక్స్ట్ Emission నెక్స్ట్ చెప్పండి. ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అవును madam. Yes, madam. ఎస్ కాదు, చెప్పండి. Stimulated. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకేనా. లైట్ యాంప్లిఫికేషన్, వినండి అమ్మా నేను చెప్పేది. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ emission of radiation. This is the expansion of laser. Just remember this. This is very important. If you have studied about the laser, if you don't know expansion of laser means, that is unless amma. Okay na. Okay, madam. ఖచ్చితంగా యాంప్లిఫికేషన్ అమ్మా, అది ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చూసుకోండి. యాంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్. ఓకేనా, క్లియర్. అగైన్ నేను మళ్ళీ అడుగుతాను, నోట్ చేసుకోండి. దీన్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను, నీట్ గా నోట్ చేసుకోండి. ఐ విల్ గివ్ ఏ 1 minute టైం. యూ జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఆర్ సేవ్ ఇట్ సమ్వేర్. ఓకే, నీ క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అడుగుతాను, ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. Okay, ఓకేనా. madam. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, క్లియర్ అమ్మా. ఇప్పుడైతే మనము ఆల్రెడీ ఒక లేజర్ గురించి చదివాము, అది రూబీ లేజర్ అని డిస్కషన్ చేసాం కదా మనం ఆల్రెడీ. రూబీ లేజర్ గురించి మనము లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ కూడా చేసాము. అదేవిధంగా లేజర్ యొక్క ప్రిన్సిపల్స్ కూడా మనం డిస్కషన్ చేసాం. లేజర్ యొక్క ప్రిన్సిపల్స్ లో భాగంగా మనం ఏం చదివాము? అబ్జర్ప్షన్ గురించి చదివామా, స్పాంటేనియస్ ఎమిషన్ గురించి చెప్పాము, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ గురించి చెప్పాము. అదే విధంగా మనకు ప్రిన్సిపల్స్, అదే విధంగా పాపులేషన్ ఇన్వర్షన్ గురించి కూడా మనము డిస్కషన్ అనేది చేసాము. ఇక్కడ మనకి అబ్జర్ప్షన్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ గా ఫోటాన్ ఎనర్జీని ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకొని అది మనకి గ్రౌండ్ స్టేట్ నుంచి మెటాస్టేబుల్ స్టేట్ కి ట్రాన్స్ఫర్మ్ అవడానికి ఏదైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసి మెటాస్టేబుల్ స్టేట్ లో స్టే అవుతుందో దాన్ని మనము అబ్జర్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అని అంటాం. అదే విధంగా మనకి ఎప్పుడైతే మనకి మెటాస్టేబుల్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్ లోకి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని మనము స్పాంటేనియస్ ఎమిషన్ అంటాం. ఎందుకు? ఇక్కడ మనకి ఏదైతే ఎనర్జీ తీసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ట్రావెల్ చేస్తుంటుందో మెటాస్టేబుల్ స్టేట్ కి, అమ్మ ఇప్పుడు నేను కింద ఉన్నా, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నా కదా, నేను ఎలక్ట్రాన్ అనుకోండి, ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రాన్ అనేది ఉందన్నమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలి. మనం ఫస్ట్ ఫ్లోర్ ఏమంటున్నాం? మెటాస్టేబుల్ స్టేట్ అని అంటున్నాం. అంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అని కూడా అనొచ్చమ్మా. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఆర్ మెటాస్టేబుల్ స్టేట్ అనమాట. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉంది. మనము ఒక ఫోటాన్ ఎనర్జీని అంటే hν ఎనర్జీని ఎలక్ట్రాన్ కి అప్లై చేస్తున్నాం కదా. 1 ఫోటాన్ ఎనర్జీ అంటే ఏంటమ్మా? hν ని మనం 1 ఫోటాన్ ఎనర్జీ అని అంటాం కదా. దాన్ని అప్లై చేయడం వల్ల ఎలక్ట్రాన్ అనేది రెస్ట్ పొజిషన్ లో గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది. అది మనకి మెటాస్టేబుల్ స్టేట్ అంటే ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్, మనకి గ్రౌండ్ ఫ్లోర్ ని గ్రౌండ్ స్టేట్ అని అంటాము, ఫస్ట్ ఫ్లోర్ ని మెటాస్టేబుల్ స్టేట్ అంటాం. ఇక్కడికి మనకి ఎలక్ట్రాన్ అనేది ట్రావెల్ అయ్యింది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది పైన స్టేట్ కి వస్తుందో అప్పుడు మనకి 10⁻⁸ సెకండ్స్ మాత్రమే స్టే చేస్తుంది అని చెప్పాం. రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా, మనకి 10⁻⁸ సెకండ్స్ మెటాస్టేబుల్ స్టేట్ లో స్టే చేసిన తర్వాత అగైన్ అది గ్రౌండ్ స్టేట్ కి ట్రావెల్ అయిపోతుంది. అక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో పని అయిపోయిన వెంటనే అక్కడ ఉంటాం, కిందకి వచ్చేస్తాం కదా. అగైన్ మన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ ఉందంటే అక్కడికి వచ్చేస్తాం కదా.
అది ఎంత టైంలో రావాలంటే 10^8 మాత్రమే మనం అక్కడ వెయిట్ చేయాలన్నమాట. తర్వాత మనకు అక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు. అగైన్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ది గ్రౌండ్ స్టేట్. ఖచ్చితంగా 10^8 మాత్రమే అక్కడ మనకు టైం ఉంటుంది. తర్వాత మనం గ్రౌండ్ స్టేట్ కి ట్రావెల్ చేయాలి. కాబట్టి ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ ఇస్తేనే మనం ఫస్ట్ మెటాస్టేబుల్ స్టేట్ కి వెళ్ళింటాం. అదేవిధంగా మెటాస్టేబుల్ స్టేట్ నుంచి కిందికి వచ్చినాక రెస్ట్ పొజిషన్ లో ఉంటాం. ఇక్కడ మనకి రెస్ట్ నుంచి ఉండిపోతాము. అక్కడ నుంచి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతుంది. అక్కడ మనం ఎంత ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేస్తుంటామో ఫోటాన్ ఎనర్జీని, అంత ఎనర్జీని ఎమిషన్ చేస్తుంది అనమాట ఎలక్ట్రాన్. అంటే హెచ్న్యూ ఎనర్జీ అనేది ఎమిషన్ అనేది జరుగుతుంది అనమాట. దీన్ని మనము స్పాంటేనియస్ ఎమిషన్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఏముంది మనకి, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటి అని అంటే, మనకి అబ్జర్ప్షన్ తర్వాత సెకండ్ ఫ్లోర్ లోకి అంటే మనకి మెటాస్టేబుల్ స్టేట్ లోకి ఎలక్ట్రాన్ అనేది వెళ్ళింటుంది అనమాట. ఇక్కడ మెటాస్టేబుల్ స్టేట్ లో మనకి 10^-8 ఉన్నప్పటికీ అది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కి ట్రాన్స్ఫర్ అవ్వదు. అవ్వడానికి మనము ఎక్స్ట్రాగా ఆల్రెడీ మనకి హెచ్న్యూ ఎనర్జీ ఇచ్చింటే అది పైన స్టేట్ కి మెటాస్టేబుల్ స్టేట్ కి వెళ్ళి ఉంటుంది. అక్కడ మళ్ళీ ఇంకో హెచ్న్యూ ఎనర్జీని దాన్ని సప్లై చేసి దాన్ని కిందకి ట్రావెల్ అంటే గ్రౌండ్ స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనము చేసినప్పుడు అక్కడ 2 ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. ఎందుకు, ఫస్ట్ ఒక ఎనర్జీ ఇచ్చేసి పైన పంపించింటాం, మరి మెటాస్టేబుల్ నుంచి అగైన్ మనకి గ్రౌండ్ స్టేట్ కి ఎలక్ట్రాన్ రావడానికి అగైన్ మనము ఎక్స్ట్రాగా మళ్ళీ ఎనర్జీ ఇచ్చింటాం. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మన గ్రౌండ్ స్టేట్ కి వచ్చినాక ఎలక్ట్రాన్ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ, అంటే 2 టైప్స్ కాదు, సేమ్ ఎనర్జీ 2 టైమ్స్ రిలీజ్ అవుతుంది. ఫోటాన్ ఎనర్జీ అనేది 2 టైమ్స్ రిలీజ్ అవడం అనేది జరుగుతుంది. హెచ్న్యూ అనేది 2 టైమ్స్ రిలీజ్ చేస్తుంది. దీన్ని మనము స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటున్నాం. ఇప్పుడు మనకి స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ రెండు ఉన్నాయి. వీటి రెండిట్లో మధ్య తేడా ఏంటి, స్పాంటేనియస్ ఎమిషన్ లో వచ్చేసి మెటాస్టేబుల్ స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని గ్రౌండ్ స్టేట్ కి ట్రావెల్ చేయడానికి మనము ఎక్స్ట్రాగా ఎటువంటి ఎనర్జీ ఇవ్వట్లేదు. ఆఫ్టర్ 10^-8 మనం 10^-8 అయిన వెంటనే ఎలక్ట్రాన్ అనేది ఎటువంటి ఎనర్జీ అప్లై చేయకపోయినా కూడా గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. కానీ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో మనకు ఎంత అక్కడ మనకి మెటాస్టేబుల్ స్టేట్ నుంచి ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ కి ట్రాన్స్ఫర్ అవడానికి ఎక్స్ట్రాగా ఎనర్జీని అనేది అప్లై చేస్తాం. దీన్ని మనము స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని అంటాం. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫోటాన్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో. స్పాంటేనియస్ ఎమిషన్ లో ఓన్లీ 1 ఫోటాన్ ఎనర్జీ అనేది మాత్రమే ఎమిషన్ జరుగుతుంది. ఓకేనా అమ్మా, అర్థమైందా? తర్వాత మనకి ఇది వచ్చేసి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనము హీలియం నియాన్ లేజర్స్ గురించి చదువుకుందాం. హీలియం నియాన్ లేజర్. ఇక్కడ మనం హీలియం నియాన్ లేజర్ అని యూజ్ చేస్తున్న లేజర్ లో మనం గ్యాస్ లేజర్ అంటే 4 లెవెల్ గ్యాస్ లేజర్ అని చెప్పొచ్చు. హీలియం నియాన్ లేజర్ అనేది 4 లెవెల్ గ్యాస్ లేజర్ గా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా దాని యొక్క వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చమ్మా, ఇది మనకి హీలియం నియాన్ యొక్క కన్స్ట్రక్షన్. ఓకేనా, ఒక్క నిమిషం. ఇక్కడ హీలియం నియాన్ లేజర్ లో ఏమవుతుంది అని అంటే, ఏ కంటిన్యూస్ అండ్ ఇంటెన్స్ లేజర్ బీమ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఏ హెల్ప్ ఆఫ్ గ్యాస్ లేజర్. ఇక్కడ మనకి హీలియం నియాన్ లేజర్ లో ఏమవుతుంది అంటే, ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లేదంటే ఇంటెన్స్ లేజర్ బీమ్, ఏదైతే మనం లేజర్ బీమ్ అంటే ఏంటమ్మా, లేజర్ నుంచి లైట్ నంబర్ ఆఫ్ లైట్స్ మనకి పంపించడాన్ని, అంటే కాంబినేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ లైట్స్ ఈజ్ నథింగ్ బట్ బీమ్ అని అంటాం. ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే, హీలియం నియాన్ లేజర్ లో వచ్చేసి మనకి ఏ కంటిన్యూస్ అండ్ టెన్స్ లేజర్ బీమ్ కెన్ బి ప్రొడ్యూస్ విత్ హెల్ప్ ఆఫ్ గ్యాస్ లేజర్. ఇక్కడ మనము హీలియం నియాన్ లేజర్ ఏమంటున్నాము అమ్మ, నా వాయిస్ వినిపిస్తుందా అమ్మ? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి అమ్మ.
ఒక్క నిమిషం, ఇక్కడ వర్షానికి సౌండ్ వస్తుంది, వేరే రూమ్ లోకి వెళ్తున్నాను. సౌండ్ వస్తున్నాను. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? మీ క్లాస్ ఉందా? వినిపిస్తుంది కదమ్మా ఇప్పుడు? ఏమైనా సౌండ్ వినిపిస్తుందా? నా క్లాస్ మాత్రమే వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది కదా ఇప్పుడు? వినిపిస్తుంది మేడం. ఓకే. ఇక్కడ మనకి హీలియం నియాన్ లేజర్ లో వచ్చేసి మనకి ఏమవుతుంది అని అంటే, గ్యాస్ లేజర్ యూజ్ చేసి మనకి కంటిన్యూస్ గా అదే విధంగా లేజర్ బీమ్ ని ప్రొడ్యూస్ చేయడం, ఇంటెన్స్ లేజర్ బీమ్ ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇంటెన్స్ లేజర్ బీమ్ అంటే ఏంటి అని అంటే, మనకి ఏదైతే లేజర్ బీమ్ ని కన్సిడర్ చేస్తున్నామో దాని యొక్క ఇంటెన్స్ అనేది ఎక్కువగా ఉండే లేజర్ బీమ్ ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, విత్ హెల్ప్ ఆఫ్ లేజర్ గ్యాస్ లేజర్స్. ఇక్కడ మనకి రూబీ లేజర్ ఏమంటున్నాము, సారీ హీలియం నియాన్ లేజర్ కదా మనం డిస్కషన్ చేస్తున్నాం. హీలియం నియాన్ లేజర్. ఇక్కడ హీలియం నియాన్ లేజర్ అంటే ఏంటి? 4 లెవెల్ గ్యాస్ లేజర్. 4 లెవెల్ గ్యాస్ లేజర్ అని హీలియం లేజర్ ని యూజ్ చేయొచ్చు. అందుకని మనం ఇక్కడ గ్యాస్ లేజర్ యూజ్ చేసి ఏం చేస్తున్నాము, ఇక్కడ గ్యాస్ లేజర్ యూజ్ చేసి కంటిన్యూస్ గా అదే విధంగా ఇంటెన్స్ లేజర్ యూజ్ చేయడం అనేది అనమాట. ద హీలియం నియాన్ లేజర్ ఈస్ ద లెవెల్ గ్యాస్ లేజర్. ఓకేనా? ఇక్కడ దీన్ని వచ్చేసి మనకి ఫస్ట్ ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఆలీ జవాన్ అనే అతను, అండ్ ఈయన వచ్చేసి మనకి ఆలీ జవాన్ అనేది ఆయన దీన్ని అలీ జవాన్ అనే అతను దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి మనకి బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీలో మనకి బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీలో USA లో ఈయన దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. హీలియం నియాన్ లేజర్ ని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారమ్మా? ఒక్క నిమిషం. ఆలీ జవాన్. ఎక్కడ? బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీ ఇన్ USA. ఓకేనా? అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనము దాని యొక్క కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చినట్టయితే, హీలియం నియాన్ యొక్క కన్స్ట్రక్షన్ ని చూద్దాం ఇప్పుడు. దాని యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు ఇక్కడ మనకి హీలియం నియాన్ యొక్క కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుందమ్మా. ఇక్కడ చూసినట్టయితే మనకి పవర్ ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంటుంది అని అంటే, పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ గా అన్ని రిఫ్లెక్షన్స్ కూడా జరగడం అనేది జరుగుతుంది ఫస్ట్ మిర్రర్ లో. ఇక్కడ వచ్చేసి సెకండ్ మిర్రర్ లో వచ్చేసి మనకి పార్షియల్ గా రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. Here we are using the 2 mirrors. One is the perfectly reflected mirror and second one is the partially reflected mirror. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి డిశ్చార్జ్ ట్యూబ్ ఇక్కడ వచ్చేసి మనకి పవర్ సప్లై ని యూజ్ చేస్తాం అనమాట. డిశ్చార్జ్ ట్యూబ్ పవర్ సప్లై. ఓకేనా? ఇక్కడ మనకి హీలియం నియాన్ గ్యాస్ యొక్క మిక్చర్ ఉంటుంది అనమాట. ఓకేనా అమ్మ? ఇక్కడ మనకి గ్రీనిష్ గా కనిపిస్తున్నవన్నిటిని మనము ఎలక్ట్రాన్ గా కన్సిడర్ చేసుకున్నట్టయితే, రెడ్డిష్ గా కనిపిస్తున్నవన్నీ కూడా మనకి హీలియం నియాన్ గ్యాసెస్. వాటిని మనము ఒక మిక్చర్ గా అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ ట్యూబ్ లో. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనం చూసినట్టయితే హీలియం నియాన్ గ్యాస్ ట్యూబ్ లో ఇక్కడ మనకి ఏదైతే హీలియం నియాన్ ఈ ట్యూబ్ లో యూజ్ చేస్తున్నామో, ఇక్కడ వచ్చేసి హీలియం నియాన్స్ యొక్క రేషియో వచ్చేసి మనకి 1:4 రేషియోలో 1:4 రేషియో ఎట్ ద
ప్రెజెన్స్ ఆఫ్ అబౌట్ 1 mm ఆఫ్ ది హ్యాంగ్. ఇక్కడ మనకి 1 mm లో హీలియం నియాన్ యొక్క రేషియోని కన్సిడర్ చేసినట్టయితే 1:4 రేషియోలో మనము హీలియం నియాన్స్ ని యూస్ చేయడం అనేది జరుగుతుంది టోటల్ 1 mm హ్యాంగ్ లో. ఓకేనా, అదే విధంగా మనకి ఇక్కడ పోయి ఈ విండో ఇప్పుడు అది లేచునండి. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనము ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క ప్రాసెస్ ని అంటే మనము కొలిజన్స్ చేయడానికి, అంటే హీలియం ని నియాన్ ని కొలిజన్ చేయడానికి ఎలక్ట్రాన్ అనేది హీలియం నియాన్ తో కొలిజన్ అయ్యి ఇక్కడ మనకి హై ఎగ్జైటెడ్ స్టేట్ కి సప్లై అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అమ్మ నేను సింపుల్ గా చెప్తాను చూడండి ఎలాగంటే, ఇక్కడ మనకి ఎలక్ట్రాన్లు ఇక్కడ మనకి హీలియం నియాన్లు ఉన్నాయా, హీలియం నియాన్ గ్యాసెస్ ఉన్నాయా, దాంతో పాటు మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది మనకి హీలియం గ్యాస్ తో కొలిజన్ అయినప్పుడు మనకి ఇది అనేది ఎగ్జైటెడ్ స్టేట్ కి సప్లై అవుతుంది. ఇలా ఎగ్జైటెడ్ స్టేట్ కి సప్లై అవుతుంది. అప్పుడు మనకి రేడియో ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి రేడియో ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకు ఇక్కడ మనకి హీలియం ఆటమ్ ఆర్ ఎగ్జైట్స్ టు ద హై ఎనర్జీ స్టేట్. మనకి హీలియం అనేది హై ఎగ్జైటెడ్ స్టేట్ కి ఎగ్జిట్ అవడం అనేది, అంటే హై ఎగ్జైటెడ్ స్టేట్ లోకి ప్లేస్ అవడం అనేది జరుగుతుంది. హీలియం ఆటమ్ ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ అనేది హీలియం ఆటమ్ తో కొలిజన్ చేసినప్పుడు, అంటే దాంతో విలీనం అవుతుంది, దానికి ట్రై చేసినప్పుడు. అర్థమైందా అమ్మా? దీంట్లో వచ్చేసి దీని యొక్క కన్స్ట్రక్షన్స్ చూసినట్టయితే మనము ఇవి వచ్చేసి మనకి హీలియంలో ఇలాంటి అన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి హీలియం నియాన్ గ్యాస్ కి కన్స్ట్రక్షన్, అదే విధంగా దాని యొక్క ప్రిన్సిపల్స్ చూద్దాం ఒకసారి. హీలియం నియాన్ లేజర్. ఇక్కడ మనకి హీలియం నియాన్ లేజర్ వచ్చేసి 4 లెవెల్ గ్యాస్ లేజర్ అని చెప్పాము. దీన్ని వచ్చేసి మా అలీ జావన్ క్రియేట్ చేశారని చెప్పారు బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీలో ఇన్ యుఎస్ఏలో. ఓకేనా, దీని యొక్క కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చినట్టయితే మనం ఆల్రెడీ చూసాం కదమ్మా. దీంట్లో చూసాం కదా హ్యాంగ్ లో మిక్చర్ ని. హీలియం ద లేజర్ కన్సిస్ట్ ఆఫ్ ది మిక్చర్ ఆఫ్ హీలియం నియాన్ ఇన్ రేషియో ఆఫ్ 10:1, అదే 1:4 రేషియోలో మనకి హీలియం నియాన్ గ్యాస్ ని ప్లేస్ చేయడం అనేది ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ లాంగ్ నారో డిశ్చార్జ్ ట్యూబ్ లోకి మనకి 10:1 రేషియోలో హీలియం నియాన్ గ్యాస్ ను మిక్చర్ ని కన్సిస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ మనకి దాని యొక్క ప్రెజర్ ఇన్సైడ్ ది ట్యూబ్ యొక్క ఇన్సైడ్ మనకి ప్రెజర్ వచ్చేసి 1 టర్న్ అనేది ఉంటుంది అనమాట. ఇన్సైడ్ ది ట్యూబ్ వచ్చేసి ప్రెజర్ వచ్చేసి మనకి 1 టర్న్ అనేది ఉండడం జరుగుతుంది. అదే విధంగా మనకి గ్యాస్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ మనకి గ్యాస్ సిస్టమ్ చూసినట్టయితే గ్యాస్ సిస్టమ్ అనేది పేర్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. మనం ఈ ప్లేన్ మిర్రర్స్ కూడా దీనికి అరేంజ్ చేసాం. ఈ ప్లేన్ మిర్రర్ మధ్య మనకి దీన్ని ఇంక్లూడ్ చేసి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి దీని వల్ల ఏమవుతుంది అంటే రెజోనేటింగ్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. అయి ఉంటుంది. ఎందుకు మనకి ఈ సిస్టమ్ మొత్తము 2 మిర్రర్స్ మధ్య ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి ఇది రీసోనేటింగ్ సిస్టమ్ గా ఫామ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఒక మిర్రర్ వచ్చేసి హైలీ రిఫ్లెక్టెడ్ అని చెప్పాం కదా. సెకండ్ మిర్రర్ వచ్చేసి మనకి పార్షియల్లీ ట్రాన్స్మిషన్, మనకి రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అని చెప్పాము అనమాట. ఇక్కడ మనం గమనించినట్టయితే ద ఎనర్జీ అనేది ఏదైతే మనం ఎనర్జీ తీసుకుంటామో దీంట్లో అవి మనకి కపుల్డ్ గా సిస్టమ్ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే ఎనర్జీని దీని నుంచి తీసుకుంటామో ఆ ఎనర్జీ అనేది కపుల్డ్ గా సిస్టమ్ నుంచి బయటకు వస్తుంది. రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా,
ఇక్కడ మనకి చూసినట్టయితే ఇది మన బుక్ లోని డయాగ్రామ్ అమ్మ. హీలియం నియాన్ లేజర్ కి మనం డిశ్చార్జ్ లెవెల్ ఫర్ ది సఫిషియెంట్లీ లాంగ్ టైమ్ బిఫోర్ లాసింగ్ ఎనర్జీ త్రూ ది కొలిజన్స్. ఇక్కడ మనకి ఏదైతే లెవెల్ తీసుకుంటున్నామో, ఒక్క నిమిషం, 1 minute అమ్మా. ఇక్కడ మనకి దీని యొక్క కన్స్ట్రక్షన్స్ లో సిస్టమ్ నుంచి మనకి ఏవైతే ఎనర్జీ అనేది బయటకు వస్తుంది, కపుల్డ్ గా బయటకు వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఎనర్జీ లెవెల్ ఆఫ్ హీలియం నియాన్ ఆటమ్స్. ఇక్కడ మనకి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ ఈజ్ పాస్డ్ టు ఏ గ్యాస్. ఎప్పుడైతే మనకి గ్యాస్ నుంచి ఎనర్జీ అనేది డిశ్చార్జ్ అవుతుందో చెప్పాం కదా, ఇక్కడ డిశ్చార్జ్ ఉంటుంది కదమ్మా. ఇక్కడ నుంచి మనకి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు మనకి గ్యాస్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. దాని నుంచి మనకి గ్యాస్ అనేది పాస్ త్రూ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రాన్స్ ట్రావెల్ డౌన్. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి డౌన్ గా మూవ్ అయ్యి మనకి హీలియం ఆటంతో మనకి కొలిషన్స్ అనేవి జరుగుతాయి. కొలిజన్ అనేది జరగడం జరుగుతుంది. దీని వల్ల ఏమవుతుంది అంటే F2 నుండి F3 లెవెల్ కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ మెటాస్టేబుల్ స్టేట్ లోకి చేరడం అనేది జరుగుతుందంటే F2 అనేది గ్రౌండ్ స్టేట్ అనుకుంటే, F3 అనే మెటాస్టేబుల్ స్టేట్ లోకి ఎలక్ట్రాన్ అనేది హీలియం ఆటంతో కొలిజన్ జరిగిన తర్వాత మూవ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఆటమ్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్ లో స్టే అవుతూ ఉంటుంది కొద్దిసేపు, 10⁻⁻² 8 seconds దాకా మనకి మెటాస్టేబుల్ స్టేట్ లో ఆటం అనేది, అంటే ఏ ఆటం తీసుకున్నా ఫస్ట్ హీలియం ఆటం అనేది తీసుకుంటాం. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇక్కడ హీలియం నియాన్ లేజర్ గురించి చదువుతున్నాం కదా. హీలియం నియాన్ లేజర్ లో మనకు ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది కొలిజన్ జరిపేది హీలియం ఆటంతో. ఓకేనా. ఫస్ట్ మనకి ఎలక్ట్రాన్ అనేది హీలియం ఆటంతో కొలిజన్ చేస్తుంది, ఆ తర్వాతనే నియాన్ ఆటంతో కొలిజన్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ హీలియం నియాన్ లేజర్ లో మనకి ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది దేంతో కొలిజన్ జరుపుతుంది. ఓకేనా. మనకి దీంట్లో వచ్చేసి ఫస్ట్ హీలియంతో కొలిజన్ అనేది జరుపుతుంది ఎలక్ట్రాన్. ఇక్కడ మనం చూసినట్టయితే దీని యొక్క డయాగ్రామ్ ఉంది మన టెక్స్ట్ బుక్ లో. ఇక్కడ చూసినట్టయితే మనకి అది మనకి మెటాస్టేబుల్ స్టేట్ లోకి ఆటమ్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సఫిషియెంట్ గా లాంగ్ టైమ్ లూజింగ్ ద ఎనర్జీ త్రూ ది కొలిజన్. ఇక్కడ మనకి లాంగ్ టైమ్ అక్కడ మెటాస్టేబుల్ స్టేట్ ఎలక్ట్రాన్ అనేది ఆటమ్ అనేది స్టే చేస్తుంది అనమాట. దాని తర్వాత మనకి హీలియం ఆటమ్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్ లోకి ట్రావెల్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో అంటే మనము E4 నుంచి E6 లోకి ఆటమ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎప్పుడు ఎనర్జీ లాస్ అయిన తర్వాత, హయ్యర్ ఎనర్జీ హీలియం ఆటం అనేది ఎనర్జీ లాస్ అయిన తర్వాత నియాన్ ఆటం అనేది అంటే E4 నుంచి E6 లోకి ట్రావెల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అని అంటే F2 హీలియం ఆటం తీసుకున్నాం కదా, 3 F అనేది మనకి వీటి ఎనర్జీస్ అనేవి సేమ్ గా ఉంటాయి, నియర్లీ గా సేమ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. F2 కి F3 కి మనకి ఎప్పుడైతే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యిందో వాటి యొక్క ఎనర్జీస్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటాయి అనమాట. నియర్లీ మనకి F2 F3 కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఉంటుంది అనమాట. అదే విధంగా మనకి ఆటమ్ అనేది F2 లెవెల్ కొల్లైడ్ అయినప్పుడు, ఇక్కడ మనకి అన్ఎగ్జైటెడ్ స్టేట్ లోకి హీలియం అనేది, అంటే ఇక్కడ మనకి ఇవి రెండు కూడా కొలిజన్ జరిగినప్పుడు, కొల్లైడ్ అయినప్పుడు మనకి నియాన్ ఆటం ఏదైతే మనకి నియాన్ ఆటం ఉందో ఆ నియాన్ ఆటం అనేది E4 నుంచి E6 లోకి ట్రాన్స్మిషన్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ట్రాన్స్మిషన్ అనే E5 E4 E2 E3 నుంచి అండ్ E6 నుంచి 3 లోకి ట్రాన్స్మిషన్ అనేది
ఆటమ్స్ జరగడం జరుగుతుంది. ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, ఇప్పుడు మనకి ఎమిషన్ చేస్తూ ఏదైతే ఎనర్జీని తీసుకుంటున్నాము, ఒక్క నిమిషం బొమ్మ నేను చూసి, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము అని అంటే దాని యొక్క ఎనర్జీ స్టేట్స్ ని కన్సిడర్ చేసినట్టయితే హీలియం ఆటం ని ఇక్కడ కన్సిడర్ చేద్దాం. ఓకేనా, హీలియం ఆటం కి గ్రాఫ్ ఇక్కడ తీసుకున్నాం. అంటే ఎనర్జీ స్టేట్స్ ఏం చెప్తున్నాం మనము, మనకి హీలియం ఎలక్ట్రాన్ అనేది హీలియం ఆటం తో కొలిజన్ జరిగిన తర్వాత హీలియం ఆటం అనేది F2 నుంచి F3 లోకి లోకి ఎలక్ట్రాన్ ఆటం అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కొలిజన్ జరుగుతుందో F2 నుంచి F3 కి కొలిజన్ ట్రాన్స్మిషన్ అయినప్పుడు ఎనర్జీ ఏదైతే సేమ్ ఎనర్జీతో ట్రాన్స్మిషన్ అనేది జరిగింటుంది F2 కి F3 కి మధ్య. ఓకేనా, అదే విధంగా ఇక్కడ F2 కొలిజన్ అయితే ఒకవేళ కొలిజన్ అయినట్టయితే రెండు కూడా కొలైడ్ అయితే అక్కడ మనకి నియాన్ ఆటం, ఇది వచ్చేసి మనకి హీలియం, ఇక్కడ నియాన్ ఆటం వచ్చేసి మనకి ఎప్పుడైతే కొలైడ్ అవుతాయో అప్పుడు మనకి నియాన్ ఆటం లో E4 నుంచి E6 కి ట్రాన్స్మిషన్ అనేది జరగడం జరుగుతుంది. E4 నుంచి E6 లోకి ఇది ఆటం అనేది అన్ఎగ్జైటెడ్ హీలియం ఆటం అనేది E4 నుంచి E6 లోకి రెస్పెక్టివ్ గా రైజ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ట్రాన్సాక్షన్ అనేది అంటే ఇక్కడ పైకి వెళ్ళింది కదా, తర్వాత ట్రాన్సాక్షన్ అనేది ఎమిషన్ తర్వాత కిందకి రావాలి. అంటే గమ్మ ఎమిషన్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ గురించి చదివితే ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పొచ్చు. రేడియేషన్ ని మనకి ఎలక్ట్రాన్ అనేది ఎమిషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎలా జరుగుతాయి మనకి E5 కి ఇక్కడ మనకి E5 నుంచి నియాన్ ఆటం ఇక్కడ చూడండి అమ్మా, అక్కడ హీలియం నుంచి మనకి నియాన్ లోకి వచ్చింది, E4 లోకి వస్తుంది కదా. ఇక్కడ నుంచి మనకి ఏం జరుగుతుందంటే E5 ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు E5 నుంచి E3 లోకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైతే రేడియేషన్ ఎమిషన్ అయి ఉంటుందో దాని యొక్క వేవ్ లెంగ్త్ E6 నుంచి E5 లోకి ఏదైతే రేడియేషన్ అదే విధంగా మనకి దీని యొక్క వేవ్ లెంగ్త్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అంటే 628 యాంగ్స్ట్రోమ్స్ వేవ్ లెంగ్త్ అనేది దీనికి ఉండడం జరుగుతుంది అనమాట. ద లేజర్ ట్రాన్స్మిషన్ కరెస్పాండింగ్ 3.3 mm ఇప్పుడు మనకి ట్రాన్స్మిషన్ 4 నుండి 3 కి 1.15 mm జరుగుతుంది. ఇక్కడ తర్వాత E2 లోకి ట్రాన్స్మిషన్ జరుగుతుంది. E2 లోకి ట్రాన్స్మిషన్ E2 నుంచి మనకి స్పాంటేనియస్ ఎమిషన్ అనేది E1 లోకి జరగడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకు వేవ్ లెంగ్త్ వచ్చేసి ట్రాన్స్మిషన్ జరిగి వేవ్ లెంగ్త్ వచ్చేసి మనకి 6300 ఉంటుంది కదా. ఇక్కడ తీసేసి మనకి ఈ వేవ్ లెంగ్త్ దగ్గర జరుగుతుంది 6228 ట్రాన్స్మిషన్ ని కరెస్పాండింగ్ టు ద రెడ్ లైట్ ఆఫ్ ది వెల్ నోన్ లైట్ ఆఫ్ ది అనడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం గ్యాస్ లేజర్ నుంచి ఏదైతే చేసిన ఫౌండ్ అయిందో డైరెక్షనల్ గా ఉంటుంది, అదేవిధంగా మోర్ గా కూడా ఉంటుంది. మోర్ అదేవిధంగా గా ఇక్కడ మనకి ఈ గ్యాస్ లేజర్ లో ఏమవుతుంది అంటే ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా అవుతుంది. ఎలాంటి కూలింగ్ చేయకపోయినప్పటికీ మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా అమ్మ, అర్థమైందా? ఓకే అమ్మ, ఇంకొకసారి చెప్తాను చూడండి నీట్ గా. హీలియం నియాన్ లేజరు
ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి మనము హీలియం నియాన్ లేజర్ ను బ్రీఫ్ గా ఒకసారి డిస్కషన్ చేద్దాము. హీలియం నియాన్ లేజర్ కదమ్మా. హీలియం నియాన్ లేజర్ ఏం చెప్పాం, 4 లెవెల్ లేజర్ అని చెప్పాం కదా. 4 లెవెల్ గ్యాస్ లేజర్ అలీ జేవెల్ కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పాం. మనకి హీలియం అండ్ పర్సంటేజ్ ఎంత తీసుకున్నాం, 1% అనేది దాంతో పాటు మనకి ఈ ట్యూబ్ లో ఎంత ఉంటుంది వచ్చేసి మనకి దీని యొక్క మిక్చర్ ఉంటుంది 1 టర్న్ మిక్చర్ అనేది మనము యూస్ చేయడం అనేది జరుగుతుంది, హీలియం నియాన్ మిక్చర్. ఓకేనా, ఇక్కడ మనం 2 వేస్తున్నాము. ఆ 2 మిక్చర్స్ లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 100%, ఇది వచ్చేసి పార్షియల్ రిఫ్లెక్టర్ గా యూస్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. 2 మిర్రర్స్ యూస్ చేస్తున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి పార్షియల్లీ రిఫ్లెక్షన్ అనేది చేస్తుంది అనమాట. పార్షియల్లీ జరుగుతుంది అని చెప్తాం. ఈ మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కాన్కేవ్ మిర్రర్స్ మీద, అంటే ఈ 2 పేర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్ ని యూస్ చేసి వీటి మధ్య కన్స్ట్రక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైతే మనకి ఎనర్జీ అనేది బయటకు వస్తుందో సిస్టమ్ నుంచి, అది కపుల్డ్ ఎనర్జీ అనేది సిస్టమ్ నుంచి మనకి బయటకు రావడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ మనకి ఏదైతే ఎలక్ట్రాన్ ఉంటుందో ఆ ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ హీలియం తో కొలిజన్ అవుతుంది అనేది మనకి F2 నుంచి F3 లోకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ దీని తర్వాత ఇవి కిందకు వస్తున్నప్పుడు ఇప్పుడు ఎమిషన్ చేస్తూ మనకి నియాన్ తో కొలిజన్ జరిగి నియాన్ అనేది మనకి E4 నుంచి లో 6 ఆటమ్ అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి రేడియేషన్ ఎమిషన్ చేస్తుంది మనకి ఇక్కడ నుంచి E4 లోకి. E5 లో మనకి వేవ్ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది అని ఇక్కడ వచ్చేసి మనకి MU రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది, రేడియేషన్ రిలీజ్ అవుతుంది. అదే మనకు E4 నుంచి E3 లోకి జరుగుతుంది. ఇక్కడ మనకి 1.15 ఇది రేడియేషన్ అమ్మా, 3.39. అదేవిధంగా 1.15 రేడియేషన్ ఎమిషన్ చేసిన రేడియేషన్. అదే విధంగా మనకి 6320 యొక్క వేవ్ లెంత్, ఇక్కడ మనకి 328 వేవ్ లెంత్ కలిగిన రెడ్ లైట్ ఆఫ్ హీలియం లేజర్ యొక్క రెడ్ లైట్ ని నియాన్ లేజర్ యొక్క రెడ్ లైట్ ని మనము ట్రాన్స్మిట్ అయ్యింది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకు ఫైనల్ గా E4 నుంచి E3 నుంచి మనకు E2 కి ఆటం అనేది ట్రాన్స్మిట్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి స్పాంటేనియస్ ఎమిషన్ జరిగి ఎలక్ట్రాన్ అనేది ఆటం అనేది మనకి E1 లోకి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి డీఎక్సైటేషన్ అనేది మనకి బై కొలిజన్ ద్వారా మనకి డీఎక్సైటైజేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ మొత్తము కంటిన్యూ చేయడానికి ఎటువంటి కూలింగ్ కూడా మనకి లేదు. ఓకేనా, ఎటువంటి కూలింగ్ చేయకుండానే మనకి ఇది అదే ప్రాసెస్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే లైట్ ని ఎమిట్ చేస్తామో అది మనకి మోర్ డైరెక్షనల్ గా ఉంటుంది. అదే విధంగా అది క్రోమాటిక్ గా కూడా ఉంటుంది అనమాట, క్రోమాటిక్ గా ఉంటుంది. ఓకేనా అమ్మా. ఓకే, ఇది వచ్చేసి మనకి హీలియం నియాన్ లేజర్ యొక్క కన్స్ట్రక్షన్, అదే విధంగా అది ఎలా పనిచేస్తుంది. ఓకేనా, దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్, హీలియం నియాన్ లేజర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఎలాంటి టైప్ అమ్మా, ఎలాంటి లేజర్ అని చెప్పాను నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, ఏ లేజర్ అని చెప్పి. ఎన్ని లెవెల్స్ లేజర్ ఇది,
క్యారెక్టరిస్టిక్స్ అమ్మ ఎలాంటి లేజర్ అమ్మ ఇది చెప్పండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను, క్యారెక్టరిస్టిక్స్. ఎవరైనా చెప్పండి, టైప్ లేజర్ ఇది. టైప్ వచ్చేసి మనకి 4 లెవెల్ కదమ్మా. 4 లెవెల్ గ్యాస్ అని 4 లెవెల్ గ్యాస్ లేజర్ అని చెప్పాం. యాక్టివ్ మీడియం ఏం చెప్పొచ్చు అంటే దీనికి యాక్టివ్ మీడియం. యాక్టివ్ మీడియం వచ్చేసి మనకు హీలియం నియాన్, మిక్చర్ ఆఫ్ హీలియం. మన పంపింగ్ మెథడ్ వచ్చేసి మనకి పంపింగ్. ఒక్క నిమిషం అమ్మా, మీరు రెస్పాన్స్ ఇవ్వద్దండి, అట్లే ఉండండి. ఇక్కడ మనకి మీరు రెస్పాండ్ ఇస్తే నేను అట్లే చెప్దాం అనుకున్నాను, ఇంకా మీకు డిస్ప్లేనే చేస్తాను. ఏందమ్మా 4 లెవెల్ గ్యాస్ లేజర్. 4 లెవెల్ గ్యాస్ లేజర్. దీని యొక్క మిక్చర్ వచ్చేసి మనకి హీలియం నియర్ మిక్చర్. అదేవిధంగా పంపింగ్ మెథడ్ వచ్చేసి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. ఓకేనా. ఆప్టికల్ రిజోనేటర్ వచ్చేసి మనకి ఏ పేర్ ఆఫ్ ప్లేన్ మిర్రర్స్. రెజోనేటర్స్ మనము ప్లేన్ మిర్రర్స్ యూస్ చేస్తున్నాం కదా, ఒకటి వచ్చేసి పర్ఫెక్ట్ గా రిఫ్లెక్టర్ గా, రెండోది వచ్చేసి పార్షియల్లీ రిఫ్లెక్టర్ గా యూస్ చేస్తున్నాం. ఒకటేనా. అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి 4.7 × 10⁻14 హెర్ట్జెస్ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా అవుట్పుట్ వేవ్ లెంత్ ఎంత అమ్మా మనకి, రెడ్ లైట్ అని చెప్తున్నాం కదా, దాని యొక్క వేవ్ లెంత్ అని చెప్పాము మనము 6320 యాంగ్స్ట్రామ్స్ వచ్చేసి మనకి అవుట్పుట్ వేవ్ లెంత్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి అవుట్పుట్ నేచర్ ఆఫ్ ది అవుట్పుట్ కంటిన్యూస్ వేవ్స్, అంటే కంటిన్యూస్ వేవ్స్ చూడొచ్చు అనమాట. అంటే లేజర్ పాస్ చేసినప్పుడు లైట్ అనేది బీమ్ ఆఫ్ లైట్ వచ్చేసి మనకి కంటిన్యూగా చూడొచ్చు అనమాట. అప్పుడు మనకి కంటిన్యూ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అవుట్పుట్ పవర్ వచ్చేసి మనకి 0.5 to 50 వాట్స్ ఉంటుంది. మిల్లీ వాట్స్ మనకి అవుట్పుట్ పవర్ అనేది ఉంటుంది అనమాట. దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి మనకు ఆపరేట్స్ కంటిన్యూస్లీ, దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అదేవిధంగా మోర్ క్రోమాటిక్ గా ఉంటుంది, అదేవిధంగా మోర్ డైరెక్టెడ్ గా ఉండడం జరుగుతుంది. దీని యొక్క స్టెబిలిటీ హై స్టెబిలిటీ ఉంటుందమ్మా. దాంతో పాటు మనకు నో కూలింగ్ లేదు అని కూడా చెప్పాను. అదే విధంగా ఇట్ ఈస్ లెస్ ఎక్స్పాన్సివ్. ఇది వచ్చేసి ఎక్స్పాన్సివ్ కూడా చాలా తక్కువగా ఉంది. వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఏ ఇంటర్ఫీరియన్స్ అండ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్. ఇంటర్ఫీరియన్స్ అదేవిధంగా డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్ అంటే మనం లైట్ వేవ్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇంటర్ఫీరియన్స్ అదేవిధంగా డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్ ని డిఫైన్ చేయడానికి మనకి ఈ లేజర్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ యూజింగ్ ఆప్టికల్ కమ్యూనికేషన్. మనము ఆప్టికల్ కమ్యూనికేషన్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హోలోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రూబీ లేజర్ లో కూడా మనకి హీలియం నియాన్ లేజర్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి రూబీ లేజర్ కి అదేవిధంగా రూబీ లేజర్ హీలియం నియాన్ కి మధ్య రిలేషన్ ఉంటుంది. అంటే రిలేషన్స్ అప్రాక్సిమేట్ అయితే రూబీ లేజర్ వచ్చేసి మనకి 3 లెవెల్ సాలిడ్ లేజర్. ఏది రూబీ లేజర్ వచ్చేసి మనకి 3 లెవెల్ సాలిడ్, కానీ హీలియం నియాన్ వచ్చేపాటికి మనకి
4 లెవెల్ గ్యాస్ సిస్టమ్. అదే విధంగా మనకి రూబీ లేజర్ లో అబ్జర్వ్ చేసిన మెథడ్ ఈస్ పంప్ ది అబ్జార్ప్షన్. మనకి రూబీ లేజర్ లో అబ్జార్ప్షన్ కోసము జరుగుతుంది. ఇలా ఇక్కడ మనము రూబీ లేజర్ వచ్చేపాటికి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఈజ్ యూజ్డ్ టు ఫర్ పంపింగ్ కోసం మనము ఎలక్ట్రాన్ యొక్క ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి రూబీ లేజర్ అనేది యాక్టివ్ మీడియా ఈజ్ రూబీ క్రైజల్ అనేది యాక్టివ్ మీడియాగా పనిచేస్తుంది. ఇక్కడ మనకి మీడియా వచ్చేసి మిక్చర్ ఆఫ్ హీలియం నియాన్ యొక్క మిక్చర్ ని మనము మీడియాగా యూస్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి కూలింగ్ అరేంజ్మెంట్ అనేది రిక్రూట్మెంట్ రూబీ లేజర్ లో. మనకి కూలింగ్ అనేది రిక్రూట్మెంట్ అవసరం లేదు, అరేంజ్మెంట్ కూడా మనకి లేజర్ లో ఉంటది అన్నమాట. రిక్వైర్ చేస్తుంటారు కానీ మనము కూలింగ్ అనేది చెయ్యం. దీని యొక్క లైట్ ఏదైతే ఎమిట్ చేస్తామో ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ వచ్చేసి మనకి 906,000 ఆంగ్స్ట్రామ్స్ వచ్చేసి రూబీ లేజర్ లో. అదే విధంగా మనకి ఏదైతే లైట్ ఎమిట్ చేస్తుంటాం లేజర్ లో దాని యొక్క వేవ్ లెంత్ వచ్చేసి మనకి 6,320 ఆంగ్స్ట్రామ్స్. దాని యొక్క వేవ్ లెంత్ మనము హీలియం లేజర్ లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి రూబీ లేజర్ వాటికి పల్సర్ లేజర్ బీమ్ ని జనరేట్ చేయడం జరుగుతుంది. హీలియం నియాన్ లేజర్ లో వచ్చేసి మనకి కంటిన్యూస్ లేజర్ బీమ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది మనకి హీలియం అదే విధంగా అదే విధంగా రూబీ లేజర్స్ అదే విధంగా వాటి యొక్క కన్స్ట్రక్షన్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవు మేడం. మేడం నోట్స్ మేడం ఇది సెకండ్ సెమిస్టరా మేడం? మేడం ఇది సెకండ్ సెమిస్టరా? అప్లికేషన్స్ ఆఫ్ లేజర్ నోట్స్ సెండ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ లో చెప్పండి అబ్బాయి, ఏంటి ఎక్స్పాన్షన్ ఆఫ్ లేజర్? ఫైనల్ గా చెప్పండి. స్టార్టింగ్ లో చెప్పినాం కదా, వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ లేజర్? Light amplification by stimulated emission of radiation. ఓకే, ఇక్కడ మనకి రూబీ లేజర్ లో మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. రూబీ లేజర్ ఓకే, వాయిసే లేదు మేడం. మాట్లాడండి అమ్మా. వినిపిస్తుందా లేదా? మేడం రూబీ లేజర్ ఎలాంటి లేజర్ చెప్పండి? ఏ టైప్ లేజర్? ఎల్ అంటే లిజన్ మేడం. ఎల్ అంటే లైట్ మేడం. లైట్ amplification, simulated emission, radiation, emission of radiation మేడం. ఓకే ఫైన్, కానీ నేను రూబీ లేజర్ ఏ టైప్ లేజర్ అని అడుగుతున్నానమ్మా. రూబీ లేజర్ వచ్చేసి మనకి సాలిడ్ లేజర్. హీలియం వచ్చేసి మనకి 4 లెవెల్ గ్యాస్ లేజర్. 4 లెవెల్ గ్యాస్ లేజర్ వచ్చేసి మనకి హీలియం నియాన్. రూబీ వచ్చేసి మనకి 3 లెవెల్ సాలిడ్ లేజర్. ఓకేనా?
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి ఒకవేళ మీరు ఫిజిక్స్ ఇట్లా కంటిన్యూ చేస్తే ఇవి ఓకేనా. ఓకేనమ్మా. మేడం ఇంకా ఏం ఆఫ్లైన్ doubts? లేదా మేడం మీకు? జ్యోతి చెప్పు మేడం. కొంచెమే తెలుసు వాటి గురించి. ఓకేనా. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? అదే మేడం నాకు ఆఫ్లైన్ ఒక డౌట్. మేడం సెకండ్ సెమిస్టర్ సిలబసా? అవును. సెకండ్ సెమిస్టర్ సిలబస్ నేను ఆల్రెడీ మేడం సెకండ్ మేడం సిలబస్ సెకండ్ సెమ్ సిలబస్. ఓకే మేడం. మేడం మేడం నోట్స్ మేడం. ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు మేడం? మీరు వచ్చి ప్రిన్సిపల్ సార్ని అడగండి, సార్ అయితే కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారు, మేము ఇవ్వలేము. సరేనా. సరే మేడం. ఓకేనా. అంతేనా. అంతేలేండి మేడం ఇంకా. ఓకే, అయితే మిగతా వాళ్ళు ఎవరికి డౌట్స్ ఏం లేవా? ఓకే అమ్మా, అయితే థ్యాంక్ యూ అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద క్లాస్. ఓకే మేడం. అమ్మా ఎండ్ చేసిన ఎవరు ఉండొద్దండి.